రామేశ్వరం నియోజకవర్గం జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్లో 57వ డివిజన్ అల్మాస్గూడ శివాలయం నుండి అరవింద్ నగర్ కాలనీ రోడ్లతో నిత్యం నరకం అనుభవిస్తున్నామని గతంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు నేటి జీహెచ్ఎంసీ బడంగ్పేట్ సర్కిల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం పరిష్కారం అవ్వడం లేదని కాలనీ అసోసియేషన్ సభ్యులు ఓ మంచి ఆలోచనతో ముందడుగు వేశారు. బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామరెడ్డి సహకారంతో కాలనీ వాసులు కలిసికట్టుగా తమ సొంత నిధులతో రోడ్డు నిర్మాణ పనులు, చెత్త నిర్మూలన, సీసీ కెమెరాలు, కాలనీ బోర్డులను ఏర్పాటు చేసుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో రామిడి రామరెడ్డి, కాలనీ అధ్యక్షులు శ్రీరామ్, ఉపాధ్యక్షులు శశిధర్, జనరల్ సెక్రటరీ సుధీర్, కోశాధికారి నరేందర్ మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అరవింద్ నగర్ కాలనీ అసోసియేషన్తో పాటు గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, అదేవిధంగా మారుతీనగర్, అరవింద్ నగర్ కాలనీ ఫేజ్ 1, ఫేజ్ 2 సంబంధించినటువంటి అందరికి కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముందుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మన శ్రీరామ్ అరవింద్ నగర్ ఫేజ్ 2 అధ్యక్షుల వారు. ఈ కార్యక్రమం ఏంటంటే, ఈరోజు గుర్రంగూడెంకు సంబంధించినటువంటి గడ్డం ఎన్క్లేవ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నుంచి శ్రీనివాసపురం నుంచి అరవింద్ నగర్ ఫేజ్ 1 నుంచి ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు అంటే వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేవి. ఆ రోడ్లు అంటే కొద్దిగా ట్రాఫిక్ సమస్య అనుకోండి. అక్కడ ఉన్నటువంటి రోడ్ల మీద ఇండ్ల ముందు వాహనాలు నిలపడం కానీ దానివల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి గతంలోనే కేసీఆర్ గారి ప్రభుత్వంలో సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు సుమారు ఈ శివాలయం నుంచి అరవింద్ నగర్ ఫేజ్ 2కు బయలుదేరేటువంటి రోడ్డుకు ఫార్మేషన్తో పాటు ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతోటి గత ప్రభుత్వంలో సుమారు 50 లక్షల రూపాయల రోజు ఈ రోడ్డుకు ఇవ్వడం జరిగినది. ఇచ్చిన తర్వాత ప్రభుత్వము డిసెంబర్ 23న ప్రభుత్వము మార్పు చెందిన తర్వాత ఆ యొక్క నిధులని క్యాన్సల్ చేయడము, మళ్ళీ ఆ యొక్క డబ్బులను ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడము చాలా ఈ 2.5 సంవత్సరాలు ఈ యొక్క కాలనీ వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగినది. ఈ తరుణంలో నిజంగా కూడా ఆ కాలనీ వాళ్ళందరూ ఒకరికొకరు సహాయ సహకారాలు తీసుకొని ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకునేటువంటి వారితో కూడా వారి సహకారం కూడా తీసుకుంటూ అందరి సహాయ సహకారాలతోటి డిస్మెటల్ పోసిన తర్వాత కనీసం ఈ యొక్క మున్సిపల్ నుంచి జిహెచ్ఎంసీ హైదరాబాద్ కార్పొరేషన్లో కలిసిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా కనీసం డీసీ గారికి కానీ, ఏఈ గారికి కానీ, డిఈ గారికి కానీ వినతి పత్రం కనీసం జేసీపీ పంపండి, దీన్ని లేవల్ చేసుకుంటాము, మాకు పోవడానికి ఇబ్బందికరంగా ఉందంటే కూడా ఏ అధికారి కూడా స్పందించలేదు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారి కూడా స్పందన లేదు. కనీసం జేసీపీ ఇయ్యలేనటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో పనిచేస్తున్నటువంటి అధికారులు ఉన్నారు. అందులో భాగంగా అడిగి చివరికి ఆ యొక్క డిస్మెటల్ పోసినటువంటి ఖర్చులు వారి కాలనీ సొంత ఖర్చులతో పాటు వారి యొక్క జేసీపీ ఖర్చులు కూడా వారే సేకరించుకొని ఈ యొక్క రోడ్డుని ఫార్మేషన్ చేసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క కాలనీ నిజంగా కూడా ఆదర్శంగా ఈ యొక్క కాలనీలకు నిలవాలని చెప్పి భవిష్యత్తులో కూడా రాబోయే ప్రభుత్వం మనదే కాబట్టి భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇండ్ల నిర్మాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హౌస్ హోల్డర్కు నేను ఒకటే తెలియపరుస్తూ ఉన్నా, భవిష్యత్తులో వచ్చేది మా ప్రభుత్వంలో ప్రతి ఒక్క రోడ్డుని గతంలో పెట్టినటువంటి 50 లక్షల రూపాయలని మరొకసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టి పెట్టి దీన్ని 40 ఫీట్ల రోడ్డు చేపించేంత వరకు సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో వాటితోని చేయించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోడ్డు గతంలో 50 లక్షలు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఈ రోడ్డు పునఃపరిశీలించి ఈ యొక్క రోడ్డుకు 50 లక్షలు కేటాయించి ఈ రోడ్డును చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం.
కానప్పుడు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మా దగ్గర డబ్బులు లేవు, నిధులు లేవు, మేమేం లేము అసలు అప్పుల్లో అయిపోయిందని, ఈ అప్పులున్నాయి ఇక్కడ ఏదో బంగారం దొరుకుతది, ఏదో బంగారు బిందెలు దొరుకుతాయి, లంకెల బిందెలు దొరుకుతాయి అని చెప్పి మేము అనుకున్నామనే ఆలోచన మేరకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చిన మాట, ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు వేరు, ఈరోజు చేసే మాటలు వేరు, చేష్టలు వేరు. కాబట్టి నిజంగా కూడా ఏదో చేయలేక ఏదో సప్పుడన్నట్టు, మధ్యలో సప్పుడన్నట్టు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏదేమైనా కానీ ప్రజల కోసం ఈ ప్రభుత్వం నిలబడాలి, అవకాశం వచ్చింది కాబట్టి ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం పనిచేయాలి తప్ప కక్ష సాధింపులకు పోవద్దని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ, భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క బడంగ్పేట్ జిహెచ్ఎంసీ బడంగ్పేట్ సంబంధించిన సర్కిల్ సంబంధించినటువంటి ఈ యొక్క 57వ డివిజన్ సంబంధించినటువంటి నిధులు కేటాయించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, వినతి పత్రం ఇస్తాం. భవిష్యత్తులో ఈ కాలనీకి అభివృద్ధికి సబితా ఇంద్రారెడ్డి గారి స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారి సహకారం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ శ్రీరామనని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్నగారికి, కాలనీ వాసులందరికీ ధన్యవాదాలు. మేము గతంలో ఈ రోడ్ని ఏ విధంగా ఉండేది, ఈ రోడ్డు దుస్థితిని తలుచుకుంటే మేము ఈ కాలనీలో ఎందుకు ఇల్లు కొన్నామనే పరిస్థితుల్లో ఉండేవాళ్ళము. దీనికి మేము ఇంకా ముందుండి మా కాలనీ సహకారంతో, మా కాలనీలో ఉన్నటువంటి ప్రసాద్ అన్న గారి సహకారంతో మేము ఈ రోడ్ని నీట్గా చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ చెత్త వేయడం జరుగుతుంది కాబట్టి ఈ కెమెరాను కూడా అమర్చడం జరిగింది. రామరెడ్డి అన్నగారి సహాయ సహకారాలతోటి మేము ముందుకెళ్తాము. గతంలో కాకుండా ఈ ప్రభుత్వం ఉన్నా లేకున్నా నేనున్నా అంటూ ముందుండి రామరెడ్డి అన్న గారు మాకు చాలా విధాలుగా అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు. పక్క కాలనీ అరవింద్ నగర్ కాలనీ 1 కానీ, మారుతినగర్ కానీ, గడ్డమెంక్లు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ పక్క కాలనీల వాళ్ళకు కూడా ఈ రోడ్డు ఉపయోగపరంగా ఉంటుంది కాబట్టి మనకు తగిన సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాం.